ఇలాంటి యూనివర్సిటీస్ చూస్ చేసుకొని వీసా రాలేదని ఎందుకు బాధపడాలి? అసలే యుఎస్ వీసా తెచ్చుకోవడం చాలా కష్టం అని మీరు వింటూనే ఉన్నారు కదా. మరి ఇలాంటి యూనివర్సిటీస్ జోలికి పోకుండా ఉంటే మంచిది. అసలు ఎలాంటి యూనివర్సిటీస్ చూస్ చేసుకోవాలి? మన ఇండియన్ స్టూడెంట్స్, స్పెసిఫిక్ గా తెలుగు స్టూడెంట్స్ బాగా ప్రిఫర్ చేసే టెక్సాస్ స్టేట్ యూనివర్సిటీ వరల్డ్ వైడ్ ర్యాంకింగ్ ఎంతో తెలుసా మీకు? మరి ఇలాంటి మిస్టేక్స్ చేసి వీసాస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. హలో ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఎలాంటి యూనివర్సిటీస్ అవాయిడ్ చేయాలి. చాలామంది తెలుగు స్టూడెంట్స్ రేపు ఫాల్ ఇంటేక్ కోసం ఇప్పుడు జాన్, మార్చ్, ఫెబ్లో అప్లికేషన్స్ పెట్టుకుంటారు. సో ఈ అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు మీరు ఈ యూనివర్సిటీస్ని అవాయిడ్ చేయగలిగితే మీకు వీసా సక్సెస్లో కొంచెం హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ అవాయిడ్ చేయాల్సిన యూనివర్సిటీస్ ఏంటంటే డే 1 సిపిటి యూనివర్సిటీస్. యుఎస్లో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, డే 1 నుంచే సిపిటి ఇస్తారు. ఆ సిపిటితో ఆఫ్ క్యాంపస్ ఆర్ ఆన్ క్యాంపస్ జాబ్స్ చేసుకోవచ్చు. కొంతమంది స్టూడెంట్స్ ఇలాంటి యూనివర్సిటీస్ తెలియక పెట్టుకుంటారు. మేబీ రాంగ్ గైడెన్స్ అవ్వచ్చు, లేదా రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు. హైయెస్ట్ పాసిబుల్ రిజెక్షన్ ఛాన్సెస్ కూడా ఈ డే 1 సిపిటి కాలేజెస్కే ఉంటుంది. ఎందుకంటే వీసా ఆఫీసర్కి చాలా క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే మీరు యుఎస్ వెళ్ళేది చదువుకోవడానికి కాదు, బట్ వర్క్ చేయడానికి అని. అండ్ 99% ఆఫ్ దీస్ డే 1 సిపిటి కాలేజెస్ ఆర్ ర్యాంక్డ్ వెరీ 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 లో. సో లో ర్యాంక్డ్ యూనివర్సిటీస్కి వీసాలు తెచ్చుకునే పరిస్థితి లేదని మనం ఇంతకుముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం కదా. నేను ఇంతకుముందు చేసిన వీడియోలో ట్రంప్ వచ్చిన తర్వాత మనం ఎలాంటి యూనివర్సిటీస్ అప్లై చేసుకోవాలి, లేదా అసలు యూఎస్ వెళ్ళాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే దాని మీద మనం లాస్ట్ వీడియో ఒకటి చేశాము. సో అది కూడా మీరు ఒకసారి చూడండి. అసలు ఈ డే 1 సిపిటి కాలేజెస్కి ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది చాలా చాలా లీస్ట్లో ఉంటుంది. ఈవెన్ ఆ యూనివర్సిటీస్ కూడా తెలుసు ఈ యూనివర్సిటీస్కి వచ్చే స్టూడెంట్స్ వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎడ్యుకేషన్ కాదు అని. యూనివర్సిటీస్ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో పెద్దగా ఎఫర్ట్స్ అయితే పెట్టవు. సో ఇలాంటి డే 1 సిపిటి కాలేజెస్ని మీరు అవాయిడ్ చేయండి. ఇంతకుముందు ఎవరో ఒకళ్ళో ఇద్దరు మీకు తెలిసిన వాళ్ళకి వీసా వచ్చిందని చెప్పి అప్పుడు వచ్చింది ఇప్పుడు ఎందుకు రాదు అని గుడ్డిగా, లేకపోతే స్ట్రాంగ్గా నాకు తెలుసు అని అనుకోవద్దు. పరిస్థితులు మారినప్పుడు పరిస్థితులకి తగ్గట్టుగా మనం కూడా మారాలి. నెక్స్ట్ ఎలాంటి యూనివర్సిటీస్ అవాయిడ్ చేయాలి అంటే లో ర్యాంక్డ్ యూనివర్సిటీస్. యుఎస్లో దెర్ ఆర్ సో మెనీ యూనివర్సిటీస్. మీకు చాలా ఈజీగా ఏ యూనివర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్ ఎంత అని తెలుసుకోవచ్చు. నేను ఇప్పుడు డిస్క్రిప్షన్లో మీకు ఒక వెబ్సైట్ లింక్ పెడతాను. ఆ లింక్లోకి వెళ్ళి మీరు ఎలాంటి యూనివర్సిటీ యుఎస్లో ఏదైనా కానీ మీరు అక్కడ సెర్చ్ చేస్తే వరల్డ్లో దాని ర్యాంకింగ్ ఎంత అనేది మీకు అర్థమైపోతుంది. సో మీరు ఫస్ట్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీకు కావాల్సిన యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని ర్యాంక్ ఎంత, అలాగే మీరు చదవాలనుకునే సబ్జెక్ట్ ర్యాంకింగ్ ఎంత ఉంది ఆ యూనివర్సిటీలో అనేది కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. చాలామంది స్టూడెంట్స్ తెలియక 1000 కంటే ఎక్కువ ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీస్ని అప్లై చేసుకుంటారు. మీ సిజిపిఏ 7 అండ్ అబవ్ ఉంటే ఇలాంటి యూనివర్సిటీస్ కంటే బెటర్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. ఈవెన్ 6.5 సిజిపిఏ కూడా వచ్చే యూనివర్సిటీస్. సో అలాంటి యూనివర్సిటీస్ మీరు ప్రిఫర్ చేయండి. ఈ లీస్ట్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్కి వీసా తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. ఇంతకుముందు మేబీ తెచ్చుకొని ఉండొచ్చు కొంతమంది, బట్ ఇప్పుడు చాలా టఫ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో మీకు చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే టెక్సస్ A&M అనేది చాలా మంచి యూనివర్సిటీ. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. నేను కూడా కాదనేది లేదు. కానీ టెక్సస్ A&M సిస్టంలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ కూడా మంచియేనా అంటే టెక్సస్ A&M మెయిన్ క్యాంపస్ వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇన్ఫ్యాక్ట్ టెక్సస్ A&M కార్పస్ క్రిస్టీ ఓకే, టెక్సస్ A&M కింగ్స్విల్లీ అసలు కాదు. సో ఇట్లా టెక్సస్ A&M అనే పేరు ఉంటే అది చాలా మంచి యూనివర్సిటీ అనేది కాదు, దాని తర్వాత ఏముందనేది కూడా మీరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్సస్ A&M కింగ్స్విల్లీ ర్యాంకింగ్ ఎంతో తెలుసా? వరల్డ్ ర్యాంకింగ్ 1900. టెక్సస్ A&M కామర్స్ ర్యాంకింగ్ ఎంతో తెలుసా? 2600. అలాగే యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిసోరీ చాలామంది స్టూడెంట్స్ వెళ్తారు కదా, స్పెసిఫిక్లీ మన తెలుగు స్టూడెంట్స్. ర్యాంకింగ్ ఎంతో తెలుసా? 3000. గవర్నర్ స్టేట్ యూనివర్సిటీ 3000. న్యూ ఇంగ్లాండ్ కాలేజ్ అరౌండ్ 7000. పర్డ్యూ యూనివర్సిటీ నార్త్ వెస్ట్. మీరు ఒకసారి గెస్ చేయండి ఈ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఎంత ఉండొచ్చు అనేది. 2000. మీరు వినే ఉంటారు కదా ఇండియానా టెక్ యూనివర్సిటీ గురించి. మన తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ మంది అక్కడ చదువుతున్నారు అని. వీసా తెచ్చుకొని అయితే వెళ్ళి ఉండరు. వీసా వేరే యూనివర్సిటీ మీద తెచ్చుకొని అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయితే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఈ యూనివర్సిటీ మీద కూడా వీసాలు పడే అవకాశం చాలా చాలా తక్కువ. ఫ్యూచర్లో అని కాదు, ఇంతకుముందు కూడా అంతే. ఎందుకంటే దాని ర్యాంకింగ్ 8000. అలాగే టెక్సస్ స్టేట్ యూనివర్సిటీ చాలామంది స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు మన తెలుగు స్టేట్స్ నుంచి. ర్యాంకింగ్ ఎంతో తెలుసా? గెస్ చేయండి ఒకసారి. 2200. నార్త్ వెస్ట్ మిసోరీ యూనివర్సిటీ గురించి కూడా అడుగుతూ ఉంటారు. ఎందుకు అంటే ఫీజు తక్కువ. ఇప్పుడు వరకు నేను చెప్పిన యూనివర్సిటీస్ అన్నీ కూడా
ఈ స్టూడెంట్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు ఈ యూనివర్సిటీస్ని అంటే ఫీజు తక్కువ కాబట్టి. ఈవెన్ నార్త్ వెస్ట్ మిసోరీ కూడా అరౌండ్ 36,000-3700 ఉంటుంది దాని ర్యాంకింగ్. సో అలాంటి యూనివర్సిటీస్లో మీరు అప్లికేషన్ పెట్టి అడ్మిట్ తెచ్చుకొని వీసా ఎక్స్పెక్ట్ అయితే చెయ్యొద్దు. మంచి యూనివర్సిటీస్కి మీరు అప్లై చేసుకోండి, వీసా ఛాన్సెస్ అనేది పెరుగుతాయి. అలాగే గూగుల్లో మీరు యూనివర్సిటీ పేరు టైప్ చేసి వీసా యాక్సెప్టెన్స్ రేటింగ్ అని కొట్టి దాంట్లో 70%, 80% ఏదో కనపడగానే మీరు మళ్ళీ నా దగ్గరికి వచ్చి అదేంటి ఆన్లైన్లో దీనికి 75% ఉంది కదా, మీరు ఎందుకు అది మంచి యూనివర్సిటీ కాదంటున్నారు అని అడుగుతారు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు గూగుల్లో టైప్ చేస్తే మీకు సర్చ్ రిజల్ట్లో వచ్చిన యాక్సెప్టెన్స్ రేటింగ్ ఏదైతే ఉందో అది వీసా యాక్సెప్టెన్స్ రేటింగ్ కాదు, యూనివర్సిటీ యాక్సెప్టెన్స్ రేటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిసోరీ యాక్సెప్టెన్స్ రేటింగ్ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే మేబీ అరౌండ్ 70% అలా చూపిస్తుంది. సో 70% వీసాకి వెళ్ళిన ప్రతి 10 మందిలో 7గురికి వీసా వచ్చేస్తుందా ఈ యూనివర్సిటీ మీద వెళ్తే అంటే కాదు. దట్ ఈస్ యాక్సెప్టెన్స్ రేటింగ్. 10 మంది ఆ యూనివర్సిటీకి అప్లై చేస్తే 7గురికి అడ్మిషన్ వస్తుంది. సో మీరు కన్ఫ్యూజ్ అయ్యి వీసా యాక్సెప్టెన్స్ రేటింగ్కి యూనివర్సిటీ యాక్సెప్టెన్స్ రేటింగ్కి కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ యూనివర్సిటీస్ చూస్ చేసుకోవద్దు. మీకు వీసా రేటింగ్ అనేది మీకు గూగుల్లో కనపడదు, ఎందుకంటే వీసా రేటింగ్ క్యాలిక్యులేట్ చేయడం అనేది కష్టం ఎవరికైనా కానీ. కన్సల్టెంట్స్కి అయితే వాళ్ళు ఓకే లాస్ట్ 1 ఇయర్లో ఎంతమందిని ఏ యూనివర్సిటీకి పంపించారు, ఎంతమందికి యాక్సెప్టెన్స్ ఉంది, ఏ యూనివర్సిటీస్ రిజెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి అనేది ఒక అంచనా అనాలిసిస్ ఉంటుంది. పర్ఫెక్ట్గా ఎవరు చెప్పలేరు. కానీ ఒకటైతే ఎవరైనా స్ట్రాంగ్గా చెప్పగలిగేది ఏంటంటే యూనివర్సిటీ రేటింగ్ హై ఉంటే ఛాన్సెస్ పెరుగుతాయి. ఓకే, దీస్ ఆర్ ద 2 types of universities that you should avoid. థర్డ్ మిస్టేక్ a lot of students do. కొన్ని యూనివర్సిటీస్లో ఆన్లైన్ కోర్సెస్కి ఎన్రోల్ అవుతారు. ఇండియాలో ఉండగా ఎన్రోల్ అవ్వరు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్రోల్ అవుతారు. ఎందుకంటే కాలేజ్కి వెళ్ళే పని ఉండదు, ఈజీగా పాస్ అయిపోవచ్చు, ఆ టైం కూడా యూజ్ చేసుకొని పార్ట్ టైమ్స్ ఎక్కువ చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు అని. దీని గురించి కూడా కొత్త రెగ్యులేషన్స్ రాబోతున్నాయి. ఆన్లైన్ కోర్సెస్లో ఎన్రోల్ అయితే ఓపీటీ సిపిటీలో వచ్చే పరిస్థితి లేదు. ఇదైతే డామ్ షూర్. మీరు వింటారు, ట్రంప్ రాగానే మేబీ ఇన్ ద ఫస్ట్ 2-3 monthsలో ఈ రూల్ ఖచ్చితంగా వస్తుంది. ఆల్రెడీ ఒక రూల్ ఉంది, మినిమం నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ అయితే ఆఫ్లైన్లో చదవాలని చెప్పి. రాబోయే రోజుల్లో మీరు ఏం వింటారంటే అసలు ఆన్లైన్ ఈవెన్ 1 credit మీరు ఎన్రోల్ అయినా కూడా ఓపీటీ ఇవ్వరు. సో దీనికైతే రెడీ అయి ఉండండి. అలాంటి యూనివర్సిటీస్ కానీ అలాంటి ఆన్లైన్ కోర్సెస్ కానీ మీరు చూస్ చేసుకోవద్దు. మీరు మంచి యూనివర్సిటీస్ కనుక చూస్ చేసుకుంటే మీ వీసా రేటింగ్ పెరుగుతుంది. ఇన్నిసార్లు నేను పదే అదే మాట ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే ఇట్ విల్ రిజిస్టర్ అని చెప్పి. ప్లీజ్ చూస్ గుడ్ యూనివర్సిటీస్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. మీరు మీ కెరియర్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టండి, స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. స్కిల్ ఇంప్రూవ్మెంట్ అనేది యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ యూనివర్సిటీస్లో చదివితే జరగదు. ఓన్లీ గుడ్ ఆర్ వెరీ గుడ్ యూనివర్సిటీస్లో చదివితేనే మీకు ఫ్యూచర్ ఉంటుంది. సో ఈ దృష్టిలో పెట్టుకొని వెన్ యూ చూస్ యూనివర్సిటీస్ డూ అ బిట్ ఆఫ్ రీసెర్చ్. ఎవరో చెప్పారనే దానికంటే కూడా విన్నా, ఒకవేళ చెప్పింది విన్నా, మీ కన్సల్టెంట్ చెప్పింది విన్నా ఆర్ మీ సీనియర్స్ చెప్పింది విన్నా, ఆ ఇన్ఫర్మేషన్ లెజిట్ ఆర్ నాట్ అనేది మీరు బేసిక్ రీసెర్చ్ కనుక చేస్తే మీకు అది చాలా హెల్ప్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఎప్పుడైతే రీసెర్చ్ చేస్తారో మీకు కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. వీసా ఇంటర్వ్యూలో కూడా అంతే కాన్ఫిడెంట్గా మీరు మాట్లాడగలుగుతారు వై దిస్ యూనివర్సిటీ అని అన్నప్పుడు. అలా కాకుండా అందరిలాగా ఎవరో చెప్పారని వెళ్ళి వై దిస్ యూనివర్సిటీ అనగానే దిస్ యూనివర్సిటీ హ్యాస్ సో అని చెప్పి ఏదో మెకానికల్గా ఆన్సర్స్ చెప్తే ఇప్పుడు వీసాస్ అయితే వచ్చే పరిస్థితులు ఉండవు. సో చూస్ ద రైట్ ఆప్షన్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you like this video, please like, share and subscribe. Thank you so much. Bye.